వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వ మానవులను రక్షించడానికి దేవరాజ్యమును విడిచి భూలోకమునకు విచ్చేసిన సర్వోన్నతుడా నీకే స్తోత్రములు. ప్రభా, నీ జన్మ దినమును మేము తలంచి ఈ యొక్క పండుగలను ఆచరిస్తూ ఉండగా ఇటు కార్యముల ద్వారా రావలసిన ధన్యత, రావలసిన దీవెన మాకెల్లరకును అనుగ్రహించమని బాలుడిగా బెత్లెహేములో జన్మించిన బాలరక్షకుడైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రార్థనా కూడుకులు ఏకీవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమీన్. క్రిస్మస్ అంటే మరొక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకి జ్ఞాపకమునకు వస్తూ ఉంటాయి. ఏమిటి 4 ప్రాముఖ్యమైన విషయాలు అంటే? క్రిస్మస్ అంటే ఆనందము, క్రిస్మస్ అంటే నిరీక్షణ, క్రిస్మస్ అంటే శాంతి, క్రిస్మస్ అంటే రక్షణ. ఈ 4 విషయాలు మనకి ఈ యొక్క ఆనంద నెలలో మనము జ్ఞాపకమును తెచ్చుకుంటూ ఉంటాము. కానీ చదవబడిన వాక్య లేఖనములలో ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనములో అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరిగినగాక అనెను. కనుక ఈ యొక్క లేఖనములలో 3 ప్రాముఖ్యమైన విషయాల్ని కూడా మనం చూస్తూ ఉంటాము. 1 దాసుల క్రిస్మస్, 2 దీనుల క్రిస్మస్, 3 ధన్యుల క్రిస్మస్. అనగా క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట లేక క్రీస్తుని పూజించుట. ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని యొక్క సాన్నిధ్యములున్న దేవుని దూత భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి ఈ మనుష్యుని యొద్దకు వచ్చి ఏమంటుంది? భయపడకుడి. అనగా ఎవరు భయపడతారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఏదైనా ఒక కార్యము అప్పగించేటప్పుడు దాన్ని చేయని వారు భయపడుతూ ఉంటారు, చేయకూడని కార్యము చేసేవారు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భయం ఎటువంటిదట? పరలోకము నుండి దిగవచ్చినటువంటి ఆ దేవదూత యొక్క మహిమను వారు చూడలేక
మరి వారు వణికిపోవచ్చు ఉన్నారట, భయపడచ్చు ఉన్నారట. అటువంటి యొక్క సమయంలో ఆ దూత చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో భయపడకుడి అంది. ఆ చెప్పినటువంటి ఆ యొక్క మాట వెంటనే ఏమంటుందంటే, మీకు సంతోషకరమైన వర్తమానమును నేను తెలియజేస్తున్నాను అంటుంది. అంటే ఆనందము కలిగించినటువంటి వార్తను పరలోకములున్న దేవుని దూత మనుషునికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి మనం ఆయనను చూసామా? చూడలేదు. మనం ఆయనను చూడకపోయినా సరే మనం ఆయనను ఏం చేస్తున్నాము? ఆరాధిస్తూ ఉన్నాము. ఆ ఆరాధన ద్వారా మనము ఆనందించేవారమై ఉన్నాము. ఆ యొక్క ఆనందము ద్వారా మనము మహాసంతోష భరితులమవుతూ ఉన్నాము. ఇదే విషయాన్ని పేతురు గారు మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములను మనం చూస్తే అక్కడ అంటాడు కదా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మనం ఆయనను చూడలేదు, కానీ ఆయనను మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే మనము విశ్వసించుచున్న వారమై ఉన్నాము. మనము కనులారా ఆయనను చూడలేదు. మరి చూచిన వారు తెలియజేశారు గనక మనం ఏం చేస్తున్నాము? నమ్ముతూ ఉన్నాము. అందుకనే మనము మరి విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసముతో చేసిన ఏ కార్యమైనా సరే అది ఏం కలగజేస్తుందంటే హృదయానందమును, ఉల్లాసమును, సంతోషమును కలగజేసేదయ్యింది. అది లేఖనములు అంటాడు కదా, ఇప్పుడు ఆయనను మీరు కనులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్ప సౌఖ్యమును మహిమయు యుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచు ఉన్నామట. కనుక మనము మరి ఆయన యందు మనము విశ్వాసముంచి మనము రక్షణ పొందుచు ఏం చేస్తున్నామంటున్నాడంటే మరి సంతోషము కలిగిన వారమై ఆనందించుచు ఉన్నాము అంటున్నారు. ఈవేళ ఇది క్రైస్తవులైన వారికే సంతోషం కాదు, అన్యులైనటువంటి వారికి కూడా సంతోషమును కలగచేయచ్చు ఉన్నది. నిన్నటి దినాన మరొక క్రిస్మస్ కార్యక్రమములో మరి ప్రముఖులైనటువంటి వారు ఆ యొక్క క్రిస్మస్ ఆరాధన కార్యములో ఏకీభవించి వారిని శుభాలు తెలియచేయమనేటప్పుడు వారు శుభాలు తెలియజేస్తారు. ఏమనంటే, మరి క్రీస్తు సర్వ మానవుల నిమిత్తమైన ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది, ఆయన ఉద్దేశము చాలా ఉన్నతమైనది అని చెప్పి, మరి మీరు చాలా కాలము నుండి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉన్నారు కదా, మరి మీలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదివారు అని ప్రశ్నించారు. మరి నేను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను, ఎందుకంటే వారు పరిపాలన దృక్పథన కలిగిన వారు గనక మరి నియోజకవర్గంలో ఆయా ప్రాంతాలకు వారు వెలుచు ఉంటారు గనక నేను అనేక సంఘాలని దర్శించాను, అనేక క్రిస్మస్ పండుగల్లో నేను ఏకీభవించాను. మరి వారి యొక్క బైబిళ్ళు నేను చూసి మరి కొందరు బైబిళ్ళు క్రొత్తగా మరి ఎప్పుడు కూడా తెరవలేనట్టుగా కనబడుతూ ఉన్నాయి. అంటే వారు బైబిలు చదవరేమో. కనుక నేను రోజుకొక పేజీ చదువుతాను. రోజుకొక పేజీ ఏం చేయాలట? చదవాలి అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మా క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క
మరి విశ్వాసమును ఎరగనటువంటి వారే సాక్ష్యమిస్తూ ఉంటే, మరి క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు మరి ఎటువంటి ప్రవక్తన కలిగి ఉన్నావు? ఆయన అంటారు, నా ఇంటిలో బైబిల్ ఉంది, నా కారులో బైబిల్ ఉంది, ఏమ్మా నా ఆఫీసులో కూడా బైబిల్ ఉంది. కనుక మీరు అనుకుంటారు, ఈయనకేం తెలుసు అనుకుంటారు. కానీ నేను బైబిల్ గ్రంథాన్ని నేను చదువుకుంటూ ఉన్నాను. అలాగనే నేను ఒకేనొక దినాన్న మరి నేను ఒక దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్ళాను. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాను. వెళ్ళి కొండ దిగుచు ఉండగా మరి నాకు బలహీనత వచ్చింది. వెంటనే నన్ను మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. 5 దినాలు నేను ఐసీలో ఉన్నాను. 5 దినాల వరకు కూడా నా యొక్క పరిస్థితి డాక్టర్లు ఏమి చెప్పలేనని తెలియజేశారు. 5వ దినాన నన్ను ఐసీలోంచి మరి అప్పుడు నేను కోలుకున్నాను. అప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ రాగానే ఆ ఫోన్ కాల్లో మాట్లాడిన విషయం ఏంటంటే, ఆ యొక్క మరి ఎదుటి మనిషి చెప్పేది ఏమిటంటే, అయ్యా మరి ఈ విషయం నాకు తెలవగానే నేను మొక్కుకున్నాను, మిమ్మల్ని కాకాని స్వస్థశాలకు తీసుకెళ్తానని. కనుక మీరు కాక బాగుపడితే మరి ఆ యొక్క యేసయ్య మిమ్మల్ని బాగు చేయాలి, వెంటనే మిమ్మల్ని కాకాని తీసుకొస్తానని నేను మరి నా ప్రయాణంలో నేను ప్రార్థించుకున్నాను, ఇది నా మొక్కుబడి అని చెప్పారు. వెంటనే నేను ఆయన చెప్పిన మాట ప్రకారం నేను కాకాని స్వస్థశాలకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి మరి యాజకులతో నేను ప్రార్థించుకున్నాను, ప్రార్థన చేయించుకుని వచ్చానని. మరి రాత్రికాల సమయంలో ఒక ప్రముఖ మరి వ్యాపారస్తుడు మరి మంచి రాజకీయ దృక్పథన కలిగినటువంటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వటం చూసాము. ఎందుకంటే మరి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటాడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అంటున్నారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనను కూడా ఆ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర మరి పాప క్రియలను పాపపు విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగించుచున్నది అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడవుతే వాడు ఆయన వాడు కాడు అనే మాటను మనకు చూపిస్తూ ఉంది. కనుక మరి క్రీస్తు యొక్క ఆత్మ నేను కలిగిన వాడినై ఉన్నాను అంటున్నాడు అక్కడ. మరి ఈ దినాన మనము ఆనందించుతున్నామంటే మరి ఈ దినాన నేను ఎలాగూ నిలబడున్నానంటే అది క్రీస్తు యొక్క మరి యేసు ప్రభు యొక్క మరి కృప వలన ఆయన నన్ను బాగు చేశాడు కనుక నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నారు ఆయన. నిజమే, ఈ దినాల్లో మరి క్రీస్తును ఎరిగినటువంటి వారు అంతరంగ క్రైస్తవులైనటువంటి వారు ఎందరో మనం చూస్తూ ఉన్నాము. కానీ బహిరంగ క్రైస్తవ్యముగా జీవిస్తున్నటువంటి మనలో మరి క్రీస్తు ప్రేమ మనలో ఉందా? లేక క్రీస్తు యొక్క వాక్యమునకు తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? లేక క్రీస్తు యొక్క మరి మాదిరి జీవితాన్ని మనము అడ్డు పెట్టుకుని సాతాను యొక్క క్రియలకు సాతాను యొక్క మరి ఉద్దేశము చొప్పున మనం జీవించే వారమై ఉన్నాము అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసి
మరి క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. కనుక మనము మరి జీవము కలిగిన దేవునిని ఆరాధించుచున్న నీవు దేవుని యొక్క కార్య విషయంలో ఏ విధముగా నీవు పాటుపడుచు ఉన్నావు? ఈ క్రిస్మస్ క్రీస్తు యొక్క జన్మారాధనను పురస్కరించుచున్న మనము క్రీస్తు యొక్క మరి మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అందుకే కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనములు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు అంటున్నాడు. ఏ మార్గమును మనం కావాలనుకుంటున్నాము అనగా, ఎవరైనా ఒక మంచి మార్గాన్ని ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నటువంటి వాహనదారులు అడుగుతారు, అనగా మేము ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఏ మార్గం అయితే బాగుంటుంది అనగా, లోకములో ప్రయాణం చేయించిన ప్రయాణికులే ఆ యొక్క రహదారి కొరకు అడిగి తెలుసుకుని దాంట్లో వారు ప్రయాణము చేయించి ఉండగా, మరి ఈనాడు మరి జీవం గల దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము ఈ లోకము నుండి పరలోకానికి మరి ప్రయాణం చేయవలసినటువంటి మనము మరి దీని మార్గములో ఈ మార్గమును మనము పరీక్షించి పరిశోధించి ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాము. కనుకని ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. ఇక్కడ క్రిస్మస్ అంటే ఆనందం అన్నాము. దేవుని యొక్క సన్నిధిలో గడుపుట ద్వారా సంపూర్ణ సంతోషము మనకి కలుగుతూ ఉన్నది అంటున్నాడు. చివరగా ఈ యొక్క క్రిస్మస్ ఆనందము కొరకు మనం చూసి, అపొస్తలుడైనటువంటి మరి యొక్క అపొస్తల కార్యములలో వైద్యుడైన లూకా గారు 16వ అధ్యాయము 24వ వచనములో, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల శిరస్సాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలో పాడుచు ఉండిరి, ఖైదీలు వినిచి ఉండిరి అనే మాటను మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం పాటలు పాడతాము, ఇప్పుడు మనము కేరింతలు కొడతాము, ఇప్పుడు మనము ఆనందిస్తాము. అంటే ఎప్పుడైతే మన హృదయము ఉల్లాసిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మనము క్రీస్తునందు మరి ఆనందించే వారమై ఉంటామో, ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వారమై ఉంటామో, అప్పుడు మన హృదయము ఉల్లాసిస్తూ ఉంటుందట. ఈవేళ పౌలు శీలలు వారికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వారిని సువార్త ప్రకటించకూడదని చెప్పి వారిని తీసుకెళ్ళి శిరస్సాల్లో బంధించిన వారు పాటలు పాడటం ఆపారా? ఆపలేదు. ప్రార్థన చేయటం ఆపారా? ఆపలేదు. కనుక వారు కీర్తనలో పాడుతూ ఉంటే, క్రీస్తును ఎరగనటువంటి, క్రీస్తు అంటే తెలియనటువంటి ఆ యొక్క ఖైదీలు విన్నారు, వారు విశ్వసించారు, వారు మారు మనస్సు పొందారు. అందుకే క్రిస్మస్ అంటే ఆనందము. ఈ ఆనందము ఎవరికో కానీ రాదు. ఈనాడు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి మానవులైన వారికి ఆనందము లేక, సంతోషము లేక సతమతమైపోతున్నటువంటి మనుషులను మనము ప్రపంచ దేశాల్లో ఎందరునో మనం చూస్తూ ఉంటాము. ఎంత సంపాదించిన వారికి ఆనందం ఉండదు, ఎంత సంపాదించినా, ఎంత తినిన వారికి తృప్తి ఉండదు. అటువంటి వారు లోకములో లేకపోలేదు, చాలామందిని మనం చూస్తూ ఉంటాము. క్రిస్మస్ అంటే నిరీక్షణ.
ఏమిటి నిరీక్షణ? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనములో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనం ఎలాగ రక్షింపబడ్డాము? మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడిన వారమై ఉన్నాము. కనుక మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగి మరి క్రీస్తు యొక్క మార్గమును మనము పరిశోధించి అటు తర్వాత మనము క్రీస్తు యొక్క నామమును ధరించుకున్న వారమై ఉన్నాము. అది కంటాడు, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? కనుక మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టెదము. ఈవేళ మనము ఓపికతో మనం కనిపెట్టుచు ఉన్నాము ప్రభు యొక్క రాక కొరకు. అందుకే రాక వచ్చినాడు యేసురాజు, లేక కలిగినాడు క్రీస్తురాజు అంటున్నాము. ఈవేళ యేసు రాజు అయినాడు, సర్వ మానవులను మరి పాలించినటువంటి రాజు అనగా యేసురాజు. ఈ యేసురాజే సర్వ మానవులను రక్షించడానికి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి దిగవచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటున్నాడు. ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయిన దేవుడు, సర్వాధికారైన ఈ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన యందు నిరీక్షించిన వారిని, ఆయన యందు విశ్వాసముంచిన వారిని, ఆయన యందు కనిపెట్టు వారిని ఆయన ఏం చేస్తాడట? విడిచిపెట్టక తనతో పాటు ఆయన తీసుకుని వెళ్తాడట. అందుకే అక్కడ ఏమంటున్నాడు? కనుక నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిడి యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని అనగా తన కుమారుడైన యేసు క్రీస్తునందు నిద్రించిన వారిని తండ్రైన దేవుడట ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. ఈవేళ పరలోకము నుండి దేవుని దూత దిగవస్తేనే ఆ మహిమను చూడలేక లూకాసు వార్త 2:10 అక్కడున్న ఆ ప్రజలే భయపడ్డారు. ఈవేళ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దేవుడే దిగవచ్చుచు ఉన్నాడట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీలమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు అంటున్నాడు. అందుకే క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన అన్నారు. అనగా క్రీస్తు రావటమును బట్టి సంగమునకేముంది? దీవెన. మరి ఒక భక్తుడు కట్టిన కీర్తనలో, యేసు రాక భక్తులెల్లా ఎగిరిపోదురు, దోష జనులు ధరణిలోని ఎగిరిపోతారట. మాయ చేసి
మోసం చేయించిన వారందరూ కూడా, అనగా గొర్రె శర్మమున కప్పుకున్నటువంటి తోడేళ్ళన్నీ కూడా ఏమైపోతాయట? విడిచిపెట్టబడతాయి. అందుకని కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి అంటున్నాడు. చివరగా మనం చూసినట్లయితే, అనగా క్రీస్తు మనకిచ్చినటువంటి అభయము, క్రీస్తు మనకు చూపిన ప్రేమ, సంతోషము. ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారో వారికి యొక్క ఆనందము లభిస్తుంది. ఎవరు సహనము కలిగి ఉంటారో, ఎవరు ఓర్పు కలిగి ఉంటారో వారి ఈ యొక్క ఆనందమును కలిగిన వారై ఉంటారు. మూడవది, క్రిస్మస్ అంటే శాంతి. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు, బాగా గమనించండి, అండర్లైన్ చేసుకోండి అక్కడ, ఆయనకిష్టులైన మనుషులకు. ఎవరికి ఇష్టలై ఉండాలి? ఈవేళ భార్య భర్తకి ఇష్టరాలై ఉండొచ్చు, లేక తండ్రి పిల్లలకి ఇష్టడై ఉండొచ్చు. కానీ సర్వ మానవులను రక్షించడానికి రక్షకుడుగా దిగవచ్చినటువంటి దేవాది దేవునికి నీవిష్టుడవై ఉన్నావా? అనగా దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయన క్రియలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మరి ఉన్నతమైన స్థితిని నువ్వు కలిగి జీవించిన వాడవైతే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక భూమి మీద నీకు సమాధానము కలగాలంటే నీవు సమాధానమునకు కర్త అయినటువంటి క్రీస్తుని ధరించుకున్న వాడవై ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వాడై ఉండాలి. చాలా మందిని మనం చూస్తాము, అనగా వారికి కావలసినంత సమృద్ధైన ఆస్తులున్నాయి, ఆస్తులు కలిగిన వారై ఉన్నారు. కానీ వారికి సరైన కునుకుపాటు లేక, సరైన విశ్రాంతి లేక, సరైన నిద్ర లేక ఎందరో దుఃఖిస్తూ ఉన్నారు, ఎందరో ప్రలాపిస్తూ ఉన్నారు. అనగా వారి కుటుంబానికి శాంతి కలగాలని, వారి కుటుంబానికి సమాధానం కలగాలని ఏం చేస్తున్నారట? తిరుగులాడుతూ ఉన్నారట. అందుకే అయ్యగారు కీర్తనలో పాడుకుంటాం, ఎన్ని తిరిగినా పోవు, ఎంత ఏడ్చినా పోవట. అనగా నీవు క్రీస్తు యొద్దకు రాకుండగా ఎన్ని పుణ్యకార్యములు నీవు చేసినా, ఒక భక్తుడు కట్టిన కీర్తన అంటాడు, కాశీకి వెళ్ళావు, గంగ స్నానము చేసావు, గట్ల పైకెక్కావే శిలక, పై బురద పోయేను పాపంబు పోలేదు, అది నీకు తెలియదే శిలక అన్నారు. ఈ శిలక అనగా మానవుడు. అనగా ఈ మానవుడు అక్కడ మోక్షం ఉందంటే అక్కడికి, ఇక్కడ మోక్షం కలుగుతుందంటే ఇక్కడికి, లేదా అక్కడ కార్యం జరిగిందంటే అక్కడికి, ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. మరి ఏం పోయింది అంటే బురద పోయింది తప్ప పాపము పోలేదట. అందుకే మనము శాంతి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నానంటున్నాడు. ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ సర్వ మానవులకి ఏమనుగ్రహించాడంటే శాంతిని అనుగ్రహించాడట. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. కనుక లోకం ఇచ్చినట్లుగా మీకు నేను శాంతిని ఇవ్వటం లేదు అని సర్వోన్నతుడైన దేవుని కుమారుడే తెలియజేస్తున్నాడు.
మరి ఈవేళ మనకి శాంతి కలగాలంటే ఎక్కడికి రావాలి? సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి మనం వచ్చిన వారమై ఉండాలి. చివరిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ అంటే రక్షణ. ఈవేళ పాపము చేత పతనమైపోతున్నటువంటి ఈ మానవ వ్యవస్థను రక్షించడానికి దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు రావలసినటువంటి అవసరత ఏర్పడిందని లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ఏ కుమారుడు వచ్చాడట? మనుష్య కుమారుడు. ఎవరి మనుష్య కుమారుడు? సర్వోన్నతుని దేవుని కుమారుడే. అందుకే మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్సెను, ఆ ప్రభువు మన పాపము కతోరుడై, ఆ ప్రభువు మన పాపం. కనుక మానవులను రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే ఎబ్రేలుకు రాసిన పత్రికలో అపుస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 5-6 వచనములు అంటాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. కనుక దైవ కుమారుడైన యేసు క్రీస్తు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆయన పాప పరిహారార్థ బలులను హోమములను ఆయన కోరటము లేదు. ఆయనకి ఇవేమీ ఇష్టము కాదు. మరి ఆయనకి ఏమిటి ఇష్టం? ఇరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమై. కనుక నీ మనస్సు, నీ హృదయములో ఆయనకు చోటిస్తే అదే అసలైన హోమము, ఆయనకి ఇష్టమైనది. కనుక లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు, లోకమును చూచేటప్పుడు ఈ లోకమట గత్తర లోకము, ఈ లోకమే పాపపు లోకము, వ్యాధుల లోకము, విషపూరితమైన లోకము అంటున్నాడు. అటువంటి ఈ లోకమును రక్షించడానికి దైవ కుమారుడైన యేసు క్రీస్తు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముని మనము రక్షణ పొందవలను గాని ఆకాశమందు లేక ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినది మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాటను మనకి బయలుపరచాడు. ఇక్కడ ఆకాశము కింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామములోని మనము రక్షణ పొందలేము. ఈవేళ చాలామంది ఈ రక్షణ భాగ్యమును తెలుసుకోలేక, ఈ రక్షణ కార్యములను వారు గ్రహించలేక వారిష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు, వారిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకని నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మానవులను రక్షించడానికి మానవ శరీరమును ఆయన ధరించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే క్రిస్మస్ పండుగను చేస్తున్నాం. ఈవేళ క్రిస్మస్ అనే ఈ పండుగ యావత్తు ప్రపంచ దేశమంతా చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు చేసే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. పల్లెకొక పండుగ ఉంటుంది, పట్టణానికి ఒక పండుగ ఉంటుంది, ప్రాంతానికి ఒక పండుగను చేసుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ అనే పండుగను
ఎవరు చేసుకుంటున్నారట? సర్వ మానవులు అనగా ప్రపంచ దేశాల వారు ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. అదికి ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనములో ఈ యొక్క మరియా ఇదిగో ప్రభు దాసురాలును, కనుక ఈమె ఎవరట? ప్రభు యొక్క దాసురాలు. ఈ మాట బైబిల్ గ్రంథంలో 62 మార్లు రాయబడి ఉంది, దాసులు అనే మాట. ఈ విషయంలో మనం గమనిస్తే అబ్రహాము కూడా దేవునికి దాసుడే. అబ్రహాము దాసుడే, ఇస్సాకు దాసులే, ఇంట పుట్టిన దాసులు అనే మాటను మనం చూస్తాము. ఎక్కడ? ప్రసంగి 2:7లో పరిచర్య లేక ప్రకటించినటువంటి దాసులు, దేవుని దాసులు, నీతికి దాసులు, ఆయనను సేవించు దాసులని మరి మచ్చుకు మనము 7 మాటలు మనం చూస్తూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో 62 మార్లు మరి యొక్క దాసులు అనే మాటను మనం చూస్తాము. ఇందులో మనము ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములో ఉన్న మాటను మనం చూసి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయిస్తూ ఉంటారట. ఆయన దాసులు ఆయనను సేవిస్తూ. ఈవేళ నీవు సిరికి దాసుడవైనావా లేక దేవునికి దాసుడవైనావా? ఎవరికి నీవు దాసుడవైనావు? లోకంలో చాలామంది సిరిని ప్రేమిస్తారు, శ్రీమంతుడైన క్రీస్తును ప్రక్కన పెడుతూ ఉంటారు. ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనములను చూసేవారమై ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము దేవునికి దాసులమైన. దాసుడు అంటే అర్థం ఏమిటి అమ్మా? అయ్యగారి పేరులో దేవదాసు అనే మాట ఉంది. దేవదాసు అంటే దేవునికి దాసుడు, అంటే దేవునికి పరిచర్య చేసేవాడు, దేవునికి పని చేసేవాడు, దేవుని యొక్క పనిని నెరవేర్చేవాడు దాసుడు. యజమాని యొక్క ఉద్దేశములను, యజమాని యొక్క బాధ్యతలను, యజమానుడు అప్పగించినటువంటి పనిని చేసినటువంటి వాడే దాసుడు. ఈవేళ మనము దేవునికి దాసులమైనామా, దేవునికి బాసులమైనామో గమనించాలి. చాలామంది దేవునికి దాసులు అంటే ఇష్టం ఉండదు, కానీ దేవునికి బాసులుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక మనం దాసులమైనామా బాసులమైనామో చూసుకోవాలట. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే క్రిస్మస్ శుభ గడియల్లో మరి మనము గడిపి మరికొన్ని దినాల్లో మనము నూతన వత్సరములోనికి మనం ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము మన ప్రవర్తన ఎలాగుంది, మన నడవడికి ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయి, మన దేవుని యొక్క సన్నిధిలో ఏ విధముగా మనం ప్రవర్తిస్తున్నాము అనేది కూడా మనము గమనించేవారమై ఉండాలి. అలాగున మనం గమనించి ముందుకు సాగే ధన్యత దేవుడు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, అనేక వందనములు ప్రభా. ఈ చక్కని రాత్రికాల సమయములో నాయనా, ఈ క్రిస్మస్ శుభదినాల్లో ఈ విధముగా వాక్య పరిచర్య గావించడానికి నీవు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి అనేక వందనములు. ఈ వాక్యముని వినిచున్నటువంటి బిడ్డలు ప్రభా, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ నిరీక్షణ, క్రిస్మస్ శాంతి, అలాగనే క్రిస్మస్ రక్షణ కలిగి జీవించే గొప్ప ధన్యత బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.